అండ్ నా పేరు రాజు. మీరు చూస్తున్న గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే రాకాస మినీ రివ్యూ. మూవీ స్టోరీ ఏంటి ఏమి చెప్పను, సింపుల్గా ఎలా ఉంది చూడొచ్చా లేదా సింపుల్గా చెప్తా, చూసేయండి. ఒక సినిమా ఫస్ట్ హాఫ్ నవ్వించి సెకండ్ హాఫ్ గుండెల్లో దడ పుట్టితే అలాంటి సినిమానే రాకాస అంటారు. ఈ వీకెండ్కు పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ ఇచ్చే సినిమా ఇది రాకాస మూవీ. విశేషాలు ఏంటో చూసేద్దామా? రాకాస మూవీ గురించి మాట్లాడితే మొదటి ఫ్రేమ్ నుంచే ఇది ఒక ఫన్ రైడ్ క్లియర్ అని తెలుస్తుంది. మొదటి ఫస్ట్ హాఫ్ పూర్తిగా కామెడీ అలాగే ఎంటర్టైన్మెంట్ తో కూడా పూర్తిగా నిండిపోయి ఉంటుంది. నా మనసు దోచుకుంది ఎవరు తెలుసా? అసలు ఈ గుండె కొట్టుకుంటుంది ఎవరు తెలుసా? ఇంకాసేపు ఉంటే మా నాన్న మెడకే పట్టుకుంటుంది తెలుసా? ముఖ్యంగా సంగీత్ శోభన్ తన న్యాచురల్ యాక్టింగ్ తో చాలా బాగా కనెక్ట్ అవుతాడు. అతని టైమింగ్ కానీ అలాగే డైలాగ్ డెలివరీ కానీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. జరిగింది, పడుకోవడం లేట్ అయింది. అదే విధంగా వెన్నెల కిషోర్ ఎప్పట్లాగా తన కామెడీతో థియేటర్లో నవ్వులు పూగిస్తాడు. మరియు గెటప్ శ్రీను తన స్టైల్లో సపోర్ట్ ఇస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే సినిమాకి టర్నింగ్ పాయింట్ లాంటిది. ఒక మంచి సీక్వెన్స్ తో ముగించడం వల్ల సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ కథను బాగా డెవలప్ చేస్తూ ఎమోషన్స్ అలాగే ట్విస్ట్ తో ఆడియన్స్ ని బాగా ఇన్వాల్వ్ చేస్తాడు. హీరోయిన్ గా నయన్ సారిగా తన పాత్రలో బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె ప్రెజెన్స్ స్టోరీకి బాగా ప్లస్ అయింది. వీరు నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే అది నిజంగా సినిమాకి హైలైట్. ఎమోషన్, ఇంటెన్సిటీ మరియు కథ ఇవన్నీ కలిపి ఆల్ టుగెదర్ సాటిస్ఫాక్షన్ గా ఉంటాయి. క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్ కి ఫుల్ ఫీల్ వస్తుంది. టెక్నికల్ గా కూడా సినిమా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యూజిక్ అందించినటువంటి అనుదీప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ విషయానికి వస్తే మరో లెవెల్కి తీసుకెళ్తుంది ఈ ఆర్ఆర్. ప్రతి సీన్ ని కూడా ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇక ఇదే సమయంలో నిర్మాతగా మారినటువంటి నిహారిక కునిదెల మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె సెలక్షన్, కంటెంట్, ఫోకస్ అంతా చాలా క్లియర్ గా కనిపించింది. మొత్తం మీద రాకాస సినిమా మొదట ఫన్, సెకండ్ హాఫ్ స్టోరీ, క్లైమాక్స్ ఎమోషన్ ఈ మూడు కలిపి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ ఎంటర్టైన్ గా నిలుస్తుంది. అబ్బా చా ఈ మాత్రం దానికే సింపుల్ గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ముఖ్యంగా, అలాగే థ్రిల్, సస్పెన్స్ అన్ని కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా హిస్టరీ నీకు తెలియదు, ఏ డిలీట్ చేస్తారా? మీరు ఇంకా రాకాస మూవీ చూడలేదా? అయితే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కాగా ఉంటుంది. రాకాస 2 గురించి ఇప్పటి నుంచే ఎక్సైట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది.